2 సంవత్సరాలు అయితుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎట్లా ఉంది పాలన? పర్లేదు. గత 10 ఏళ్లకు ఈ 2 సంవత్సరాల పాలన చూస్తే హ్మ్. మా ఆలయంలో అయితే చాలా పురోగతి ఉంది. హ్మ్. ముఖ్యంగా తల్లి సోనియమ్మ రాష్ట్రం ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రంలో వాళ్ళు 9.5 సంవత్సరాలు కేసీఆర్ గాని, వాళ్ళ ప్రభుత్వం గాని ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏం చేయలేని వాళ్ళు హ్మ్. ప్రజలు మార్పుకొని ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో సుమారు 2000 పైచిలకు కోట్లు, 2100 కోట్ల పైచిలకు 2000 కోట్లు నిధులు తెచ్చి అభివృద్ధి జరుగుతుంది. దాని నిదర్శనం మీరు చూస్తున్నారు. గంధమాల కావచ్చు, ఇక్కడ కొలంపేక ఫ్లైఓవర్ కావచ్చు, ఇక్కడ కాలువపల్లి ఫ్లైఓవర్ కావచ్చు, బీటీ రోడ్ కావచ్చు, మరియాల నుంచి చీకటి మామిడి బీటీ రోడ్ కావచ్చు. అదేవిధంగా మండుటెండలో గంధమల్ల నీళ్లు నింపి బిక్కేరు వాగు అడ్డగూడు దాకా 40 రోజులు మండుటెండలో పారించినాం. అంటే వాళ్ళు గత ప్రభుత్వంలో చేయలేని పనులు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ 2 ఏళ్లలో చేసినాం. ఇంకా 3 సంవత్సరాలు మాకు అధికారం ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశంతో ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేస్తా. నేను మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ తిరుగుతుంటే మనకి ఇంకా 3 ఏళ్ళు ఉంది మన సర్పంచ్ గెలిపిమంటే ప్రజలు ఏమంటారంటే 3 ఏళ్ళు కాదు బిడ్డ, నువ్వు గతంలో మేము 2 సార్లు ఎమ్మెల్యేని చూసినాం, అని ఎన్నడూ తిరగలేదు. నువ్వు 10 ఉన్నా తిరిగినావు, 10 లేకున్నా తిరిగినావు, నువ్వు ఈ 3 ఏళ్ళు కాదు మళ్ళీ 5 ఏళ్ళు ఉండిపోయి ఉంటావు బిడ్డ అని చెప్పి ప్రజలు ఆస్వాదిస్తారు. అంటే ప్రజాపాలన అట్లుంది. ధనిక రాష్ట్రంలో వాళ్ళు ఏం పనులు ఇలా అప్పుల తెలంగాణ ఉన్నా వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కరిగా సర్దిద్దుకుంటూ ఇంద్రం మిల్లు ఇస్తున్నాం. ఇలా మహిళలకు పెద్దపీట వేసినాం. స్పెసిఫిక్ గా 2 సంవత్సరాలలో 50,000 మెజారిటీతో మిమ్మల్ని గెలిపించారు కదా, ఆలేరు ప్రజలకు ఈ 2 సంవత్సరాల్లో మీరేం చేసినారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో, పెద్దలు ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికీ 7 చెక్ డ్యామ్లు పూర్తి చేసుకున్నాం. 7 చెక్ డ్యామ్లు 675 కోట్లతోటి గంధమల్ల ప్రాజెక్టు చేసుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయింది. ఈ మొన్నే ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కూడా కొంత రిలీజ్ అయినాయి. శంకుస్థాపనే చేసిరు. ల్యాండ్ అక్విజిషన్ పూర్తయింది. 6 నెలల్లో ల్యాండ్ అక్విజిషన్ అయింది. పనులు మొదలు పెడుతున్నాం. కానీ ఇంకా మొదలు పెట్టలే. సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభం. అంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి పేమెంట్ ఇచ్చినట్టు పనులు మొదలైనట్టు కదా. ఓకే. ప్రాజెక్ట్ లో ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. గత 10 ఏళ్ళుగా వాళ్ళు 9.8 టీమ్స్ అన్నారు, 4.8 అన్నారు. ఎక్కడ తట్టే మట్టి తీయలే, కనీసం దానికి ఏం చేయలే. అట్లాంటిది మేము దాన్ని శాంక్షన్ చేసుకొని సీఎం గారితో ఫౌండేషన్ వేసుకొని ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసినాం. సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభమవుతున్నాయి. వాళ్ళు 10 ఏళ్లలో కనీసం చెక్ డ్యామ్ కట్టకపోతే నేను 1 సంవత్సరంలో 7 చెక్ డ్యామ్ పూర్తి చేసుకొని ఇలా చెక్ డ్యామ్ నిండుకుంట లెక్క గోదావరి నీళ్ళు తెచ్చి గంధమాల నింపి ఇప్పుడు కూడా నీళ్లు పారుతున్నాయి. ఆలేరులో జైన్ టెంపుల్ అంటే ప్రసిద్ధిగాంచే టెంపుల్ కొలంపాక, అక్కడ కోటొక్కలింగం టెంపుల్, శివుని గుడి ఉంది. సోమేశ్వర టెంపుల్ అంటే ఫేమస్. అలాంటిది 4 లైన్ల రోడ్ వేసినాం. ఏది శాంక్షన్ చేయించినాం 18 కోట్లతోటి. ఆ బ్రిడ్జ్ కూడా 7 కోట్లతో శాంక్షన్ చేసినాం. ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళు వాళ్ళు చేయని పని నేను సంవత్సరంలో శాంక్షన్ చేసి ఆ పనులు నడుస్తున్నాయి. చూడండి, పోయి సెంట్రల్ లైటింగ్ అవుతుంది. అక్కడ కులంపేక ఏది రోడ్ డివైడ్ అవుతుంది. బ్రిడ్జ్ స్టార్ట్ అయింది. కాలువపల్లి బ్రిడ్జ్ స్టార్ట్ అయింది. వడపర్తి నుంచి చీకటి మామిడి, అక్కడి నుంచి బొమ్మలవన అవతల దాకా కూడా 18 కోట్లతోటి డబల్ లైన్ వేసాం. పూర్తయిన పనులు. ఇలా హెచ్ఎండి నిధులతోటి 20 కోట్లతోటి బొమ్మల రామరంలో పత్తి తండాకు, పల్లెకు డాంబర్ బీటీ రోడ్ వేస్తున్నాం. అంతర్గత సీసీ రోడ్లు వేసినాం. అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. బ్రిడ్జ్ పనులు నడుస్తున్నాయి. ఒక్కటి కాదు, ఇట్లా చెప్పుడు పోతే చాలా ఉన్నాయి. ఇవి కాకుండా ఆలేరు నియోజకవర్గానికి 3,700 ఇంధన మిల్లు తెచ్చినాం. ఇలా తెలంగాణలోనే ఆలేరు ఇంధన మిల్లలో పురోగతిలో నెంబర్ 1 ఉంది. ఇల్లు ఇవ్వడమే కాదు, నేను మార్నింగ్ వాక్ ద్వారా ఆ ఊర్లో 50 శాంక్షన్ అయితే ఎంతవరకు కట్టిరు, ఈ బీస్పీట్ కట్టిరా, బిల్లులు పడుతున్నాయా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, అలా ఇండ్ల మీదకి వెళ్ళి లైన్ ఉందా, ఏముందా, అన్ని ఒక్కొక్కటి చూసుకుంటా ఇక తెలంగాణలో ఆలేరు ఇంధన మిల్ల పురోగతిలో నెంబర్ 1 ఉంది. ఎవరైనా కట్టుకుంటే వాళ్ళకి వెనక ముందు అయితే కూడా కొంత ఆర్థిక సాయం చేస్తున్నాం. వికలాంగులకు 50 బస్తాల సిమెంట్ ఇస్తున్నాం. పేదోడికి 50 బస్తాల సిమెంట్ ఇస్తున్నాం. ఈ రకంగా మేము పుషప్ చేసి ముంగట పోతున్నాం. అంటే అన్ని నియోజకాలు ఇల్లు ఇచ్చారు. మరి ఆలేరులో ఎందుకు పురోగతి తొందర ఉంది? నేను ప్రతి హెడ్ క్వార్టర్లో, ప్రతి పెద్ద గ్రామంలో మార్నింగ్ వాక్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారులను పురమాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోకపోతే వాళ్ళ ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం. వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మహిళా సంఘాలు 1,00,000 నుంచి 2 లక్షలు ఇచ్చి, అంటే ఈ బిల్లు పడే వరకు వాళ్ళకి పెట్టుబడిగా మహిళా సంఘాలు ఇప్పిస్తున్నాం. అట్లా చొరవతోటే నేను, మా కలెక్టర్, మా ఆర్డీఓ, జేసీ గారంతా ఏకమై మొత్తం గ్రామాలు తిరుగుతున్నాం. కాబట్టి ఇవాళ ఇంధన మిల్లో పురోగతులు ఉంది. గత 10 ఏళ్లకు ఈ 2 సంవత్సరాలకు మీరు ఆలేరు చూడండి ఏ రకంగా అభివృద్ధి చెందిందో మీకు అర్థమైంది. ఓకే, మీరేమో ఇంత
డెవలప్మెంట్ చేసినా ఇంత అభివృద్ధి దిశగా నడిపిస్తున్నా అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ ఆలేరు ప్రజలు ఏమంటున్నారంటే ఇన్ని రోజులు బీర్లా ఐలయ్య గారు స్కిల్ డెవలప్మెంట్ కోసం పోరాడిరు, ఇప్పుడు సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం పోరాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు చెప్పాలి, ఎవరు అంటుంటే కాదు. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో 193 సీట్లకు 136 సీట్లు గెలిచినాం. మరి స్కిల్ డెవలప్మెంట్ చేయక సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటే అన్ని సీట్లు వచ్చేటివా? వేరే నియోజకవర్గాలకు మా ఆలేరు నియోజకవర్గం తేడా చూడండి. కానీ నేను ఇక్కడ సింగిల్ గా గ్రామాలలో పోయి నేను చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ మా సర్పంచ్లు గెలిపించండి అంటే, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి సర్పంచ్ గెలిపించండి, ఇక్కడ ఎమ్మెల్యేగా మీ బిడ్డగా నేనున్నా, నాకు కొండంత అండ రేవంత్ అని ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది, మీ గ్రామాలు గత 10 ఏళ్ళలో అభివృద్ధి కాలేదు, అప్పుడు ధనిక రాష్ట్రంలో మీ పల్లెలను గ్రామాలు పట్టించుకోలేదు, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇస్తున్నాడు, రేషన్ కార్డులు ఇస్తున్నాడు, గ్రామాల అభివృద్ధి ఇస్తున్నాడు. నిన్ననే కొడంగల్లో కూడా ప్రకటించిండు, పెద్ద గ్రామ పంచాయతీకి 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీకి 5 లక్షలు. ఆ రకంగా నేను ముందుకు తీసుకెళ్లి 24 గంటలు నేను పనిచేస్తుంటే ఎక్కడ సెల్ఫ్? నేను ప్రజల మనిషిని. ఊరు సర్పంచ్ ఎలక్షన్లలో వేరే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మా ఇంటికి రానియను, మా ఇంటి ఎవరు మా పార్టీ వాళ్ళని గెలిపిస్తేనే మేము డెవలప్మెంట్ చేస్తాం, నేను దీన్ని ఈ ఊరిని దత్తకు తీసుకుంటా అని చెప్పేసి ఊరు తిరిగి ప్రచారం చేసుకొని గెలిపించినారు అని చెప్పేసి కూడా అంటున్నాను. నేను ఏమంటే, నా సొంత గ్రామం, నేను అక్కడ సర్పంచ్గా, ఎంపీడీసీగా, పాల సంఘం చైర్మన్గా, నీళ్ళ సంఘం చైర్మన్గా 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి సంవత్సరం పోస్టులే ఉన్నా. నేను నా సొంత ఊరును డెవలప్ చేస్తాను కాబట్టి, ఆ ఊరును ఒక మోడల్ గ్రామం తీసుకున్నా కాబట్టి, ఆ గ్రామంలో అనే హక్కు నాకు ఉంది. ఏమన్నా నేను ఒక ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి నా ఊర్లో గెలిపియండి, ఇంకా అభివృద్ధి చేస్తా. ప్రభుత్వం నుంచి కాదు, నా సొంత నుంచి కూడా, నా సొంత గ్రామం కాబట్టి మా నాన్నగారి పేరు ఫౌండేషన్ పేరు మీద తప్పకుండా ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తా. పెళ్లిళ్ళు అయినా, పేదోళ్ళకి ఏదైనా ఫంక్షన్ అయినా ఉచితంగా ఆ ఫంక్షన్లు ఇచ్చి గ్రామానికి ఇస్తా అని చెప్పిన. ఇప్పటిదాకా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభివృద్ధి చేసిన నేను, ఎవరు నా గడప తట్టినా ప్రతి ఒక్కరికి పనిచేసిన. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళలో చూడండి, బీజేపీ వాళ్ళకి ఇచ్చిన, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన, అన్ని పార్టీలకు ఇచ్చిన, అన్ని కుల మతాలకు ఇచ్చిన. నేను ఇందిరమ్మ గృహప్రవేశాలకు పోతే ఎవరైతే గ్రామంలో మొదటగా గృహప్రవేశం చేసుకుంటారో వాళ్ళకు పట్టుబట్టలు, యాట కూడా ఇస్తున్నా. అప్పుడు చెప్తున్నా, అన్నా నేను టీఆర్ఎస్ ఇప్పుడు కూడా నేను జిల్లా బీజేపీ నాయకుడిని, అయినా నాకు ఇల్లు ఇచ్చినామని చెప్తున్నా. అంటే పార్టీలకు అతీతంగా పనిచేసిన కాబట్టి ఓట్లు అడిగే హక్కు నాకుంది. నా సొంత గ్రామం మీకు ఇంకా డెవలప్ చేస్తా, నా సొంత గ్రామంలో నాకు ఓటు వేయాలని అడిగింది వాస్తవం. నా సొంత గ్రామంలో నాకు ఓటు అడిగే హక్కు నాకు ఉంది కదా. ఊరిని అభివృద్ధి చేసిన, ఇంకా అభివృద్ధి చేస్తా, నాకు ఇవ్వమంటున్నా. గతంలో ఎమ్మెల్యేల ఊర్లలో సర్పంచ్ గెలవలేదు. అరే ఇప్పుడు చూడు, మాజీ ఎమ్మెల్యే ఊర్లే 10 మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఊర్లలో గెలవలే కదా. రాష్ట్ర నాయకుల ఊర్లలో అన్ని ఓడిపోయినాయి. ఇక నా నోటితో చెప్తే బాగుండదు. కానీ నేను ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ వైపుగా, ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా సొంతూరులో నేను నా అభివృద్ధి చూసి ఓటేయమంటున్నా. వాళ్ళేమో బెదిరించి ముక్కుమరు దాడి చేసి మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీలు, పెద్ద రాష్ట్ర నాయకులు ఎక్కడో వచ్చి ప్రచారం చేసి ఆయన ఎక్కడ రిజల్ట్ ఉంది? సింగిల్గా బీర్లైలే మీ బిడ్డ మీకు అభివృద్ధి చేస్తాడు, నాకు తోడుగా ఇంకొక మీ బిడ్డను గెలిపియండి, ఇద్దరు ఉంటే జోడేట్ల లెక్క బండి కట్టుకొని పోయి రేవంత్ తాను పోయి రేవంత్ అని ఇంటికాడ నిధులు తీసుకొచ్చి మన ఆలేరుని అభివృద్ధి చేస్తా, మీ గ్రామాలు అభివృద్ధి చేస్తాను మాట ఇచ్చిన కాబట్టి నేను ఒక జోడెత్తి లెక్కున్నా. నాకు ఆ గ్రామంలో ఇంకో సర్పంచ్ కలిస్తే ఇద్దరం జోడెట్లు లెక్కుంటాం, బండి గుంజుకోవడం అని చెప్పిన. ఆ మాటను విశ్వసించరు, ఆ మాటను నమ్మి మేజర్గా 70% గ్రామాలు గెలిచినాం. ఓడిపోయిన కాడ కూడా అక్కడక్కడ కాంగ్రెస్ పోటీ పడ్డే తప్ప ఈ ఆలేరులో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పోటీ లేదు, బీజేపీ పోటీ లేదు. బీఆర్ఎస్ ను బీజేపీని భూస్థాపితం చేసేసిరా అంటే, భూస్థాపితం అనే మాట నేను మాట్లాడా. ప్రతి పార్టీకి ఉనికి ఉంటది. కాకపోతే మేజర్గా మా అభివృద్ధి చూసి, నేను కష్టపడే విధానం చూసి, అరే మా బిడ్డ బీర్లే మా గ్రామాల అభివృద్ధి చేస్తాడు, గత 10 ఏళ్ళుగా ఆలేరు వెనకబడ్డది, ఈయనతోటి అవుతుంది, ఇక్కడ మా గ్రామంలో మనం కాంగ్రెస్ క్యాండిడేట్ సర్పంచ్ ఉంటే ఎమ్మెల్యే తాను పోయి కొట్లాడి, అవసరమైతే ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు, మంత్రి తాను పోయి, ముఖ్యమంత్రి తాను పోయి నిధులు తీస్తారని నమ్మి ఇలా గ్రామాల్లో ప్రజలు మా సర్పంచ్ గెలిపించారు. ఓకే, క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.